జూలై 17 పాపముతో పోరాడుట. మనం స్వార్థం లేని వారమై ఇతరుల ఎడల దయతో ఉన్నప్పుడు శిష్యుడనే నామమున ఇచ్చే గిన్నెడు చన్నీళ్ళైనా స్వార్థపూరిత ఉద్దేశాలతో ఇచ్చే గిన్నెడు బంగారం కంటే దేవుని దృష్టిలో ఎంతో విలువైన వగును. మత్తయి సువార్త 10:42. ఆత్మయందలి స్వేచ్ఛ అనే నెపంతో చెడులా కనిపించే పరిస్థితుల వైపు నిర్లక్ష్యంగా అడుగులు వేసే వ్యక్తి ఏదో ఒక మంచి రూపంలో తన్ను తాను ఘోరమైన పాపంలో కూరుకుపోయి ఉండడం కనుగొంటాడు. కాబట్టి దేవుని నిమిత్తమే పాపంతో పోరాడుము. కొంతమంది ప్రజలు ఎంతటి అల్పమైన పసలేని ఉద్దేశాలతో పాపాన్ని ఎదిరిస్తారంటే దేవుడు వారి విజయాన్ని అస్సలు పట్టించుకోడు. మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మీరు నా కొరకే ఉపవాసం ఉంటిరా అని ఆయన ప్రశ్నిస్తాడు. జకర్యా 7:5. కానీ మనం స్వార్థం లేని వారమై ఇతరుల ఎడల దయతో ఉన్నప్పుడు శిష్యుడనే నామమున ఇచ్చే గిన్నెడు చన్నీళ్ళైనా స్వార్థపూరిత ఉద్దేశాలతో ఇచ్చే గిన్నెడు బంగారం కంటే దేవుని దృష్టిలో ఎంతో విలువైన వగును. మత్తయి 10:42. మనం పాపాన్ని విసర్జించేలా బలవంతం చేసేది దేవుని ప్రేమ మాత్రమే అయి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రాజులు తమ రాజముద్రలను, వైభవోపేతమైన పేర్లను దస్తావేజులపైన ముద్రించిన తర్వాతే వాటిని బయటకు పంపిస్తారు. దేవుడు కూడా తన ఆజ్ఞలకు ముందు తన మహిమకరమైన నామాన్ని ఉంచాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నిర్గమకాండము 20:1. తన బిడ్డలు చేసే ప్రతి పనిలోనూ వారు తన నామాన్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరమతండ్రి తన కుటుంబం చెడు నుండి మళ్ళాలని ఎలాగైతే ఆజ్ఞాపిస్తాడో అలాగే మనం చేసే పాపాల విషయంలో తన నిమిత్తమే మనం దుఃఖించాలని ఆయన కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనుషుల ఆత్మీయ విచారం ఎంత స్వార్థపూరితంగా ఉంటుందంటే ఒకవేళ తన ప్రవర్తన వల్ల దేవుని మహిమకు భంగం వాటిల్లినా సరే నిత్య నరకాగ్ని నుండి తన ఆత్మ తప్పించబడితే చాలని మనిషి తృప్తి పడతాడు. కానీ కృపాభరితమైన ఆత్మ యొక్క విలాపం మరో మార్గంలో ప్రవహిస్తుంది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. కీర్తన 51:4. మరొక యజమానుని కొరకు పనిచేసే సేవకుడికి తన సొంత వ్యాపారం చేసుకునే స్వతంత్ర వ్యక్తికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. స్వతంత్ర వ్యక్తి తన నష్టాలన్నింటినీ తన సొంత ఖాతాలోనే వేసుకుంటాడు. కానీ తన యజమాని పెట్టుబడితో వ్యాపారం చేసే నమ్మకమైన సేవకుడు ప్రతి నష్టాన్ని యజమాని ఖాతాలో చూపించవలసి ఉంటుంది. క్రైస్తవుడా, నువ్వు దేవుని సేవకుడు. నీకున్నదంతా నిజానికి నీది కాదు, దేవునిది. కాబట్టి నువ్వు పాపంలో పడినప్పుడు నీ దుఃఖం ఆయన పట్ల నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టే ఉండాలి. నేను నా దేవుణ్ణి అవమానపరిచాను. ఆయన నాకు ఇచ్చిన తలాంతులను వ్యర్థం చేశాను. నేను ఆయన నామాన్ని గాయపరిచి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాను.